ఎన్నికల ఫలితాలను నోట్ల కట్టలు తారుమారు చేస్తాయా? ప్రధాన పార్టీలన్నీ డబ్బులు పంచుతున్నా ఆ నోట్లే తమ కొంప ముంచుతాయని ఆందోళనలో ఉన్నాయా? ఓటర్లపై ధన ప్రవాహం ఏ మేరకు ప్రభావం చూపుతుందో అనేది చర్చనీయాంశమైంది. కోవూరులో అన్ని పార్టీలు డబ్బుల పంపిణీలో బిజీ అయిపోయాయి. ప్రధాన పార్టీలన్నీ నోట్ల కట్టలు పంచినా తమకు ఓట్లు పడతాయో లేదో అనే ఆందోళన పట్టుకుంది నేతలకు. ఒక పార్టీ ఓటుకు 200 చొప్పున పంచుతుంటే మరో పార్టీ 500 రేటు ఫిక్స్ చేసి కరెన్సీ వెదజల్లుతోంది. మరో ప్రధాన పార్టీ ఏకంగా 1000 రూపాయలు ఇచ్చి ఓటర్లను కొనియడంలో స్పీడ్ పెంచుతోంది. అయితే ఈ పంపిణీలో హెచ్చుతగ్గులు తమ కొంప ముంచేలా ఉన్నాయని పార్టీల నేతలు భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఓ పార్టీకి ఇక్కడ సెంటిమెంట్ ఓట్లు భారీగా పడతాయని అందరూ భావించినా ప్రత్యర్థి పార్టీ ఓటుకు 1000 రూపాయలు ఇస్తుండటంతో పరిస్థితి మారిపోయేలా కనిపిస్తోంది. అయితే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఓట్లు మాత్రం తమకే వేస్తారని ధీమాగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. కానీ డబ్బులు పంచిన పార్టీ మాత్రం తమ నోట్లే తమకు ఓట్లు తెచ్చిపెడతాయని నమ్మకం పెట్టుకుంది. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఈ స్థాయిలో డబ్బులు పంచడం తాము చూడలేదంటున్నారు కోవూరు ఓటర్లు. అన్ని పార్టీలు తమకు డబ్బులు ఇచ్చాయని చెప్తున్నారు. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ గెలిస్తే ఏ పార్టీకి ఎంత ఆదరణ ఉందో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో అన్ని పార్టీలు నోట్ల కట్లను పంచే పనిలో పడ్డాయి. కరెన్సీనే కాదు వెండి ఆభరణాలు ఇస్తూ మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి పార్టీలు.